హలో ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక మంచి కథతోటి మీ ముందుకు వచ్చాను. ఓకే, నా కథలన్నీ మీకు ఇష్టమే కదా? ఇంట్రెస్ట్గా ఉన్నాయా? బాగున్నాయా? ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, ఈరోజు ఒక కొత్త కథతోటి మీ ముందుకు వచ్చాను. కథ పేరేంటంటే బల్లిని చూసి నేర్చుకున్న పాఠం. అదేంటో చూద్దాం. ఒకప్పుడు ఒక పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడు ప్రతిరోజు పొలానికి వెళ్ళి పనిచేసి శ్రమించి తిరిగి ఇంటికి వస్తూ ఉండేవాడు. అతడు ప్రతిరోజు పొలానికి వెళ్ళి పనిచేసి శ్రమించి జీవించేవాడు, చాలా కష్టపడేవాడు. ఒకరోజు అతడు తన పొలానికి వెళ్తున్న సమయంలో ఒక చిన్న బల్లి గోడ మీద నెమ్మదిగా ఎక్కుతున్న దాన్ని గమనిస్తూ దాన్ని అలాగే చూస్తూ నిల్చుండిపోయాడు. అది పదే పదే జారి పడుతుంది, కానీ ఏం అలసిపోకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంది గోడ ఎక్కడానికి. ఆ కింద పడటం, మళ్ళీ గోడ ఎక్కడానికి ప్రయత్నం చేయటం ఈ రైతు చూస్తూనే ఉన్నాడు. రామయ్యకు ఆశ్చర్యం వేసింది. అతడు అటువంటి పట్టుదలతో పనులు చేయలేదని తెలుసుకున్నాడు. అంటే బల్లిలాగా కూడా బల్లి ఎంత కష్టపడిందో అంత విధంగా పట్టుదల నేను చేయలేదేమో అనుకున్నాడు. ఆ రోజు పొలానికి వెళ్ళక ముందే ఆ బల్లిని గమనించడమే అతడి జీవన మార్గాన్ని మార్చేసింది. అప్పటి నుంచి ఎటువంటి పని మొదలుపెట్టినా మధ్యలో విరమించకుండా పట్టుదలతో చేస్తూ ఉండేవాడు. కొన్ని నెలల తర్వాత రామయ్య గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అతడి ఆర్థిక స్థితి మెరుగయ్యింది. అతడు ఎప్పటికీ ఆ బల్లి నుండి వచ్చిన పాఠాన్ని మర్చిపోలేదు. అంటే కథ సారాంశం ఏంటి? పట్టుదల ఉంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా దాన్ని అధిగమించవచ్చు, జయించవచ్చు. ఓకే, ఎలా ఉంది ఫ్రెండ్స్? ట్రై చేయండి. థ్యాంక్ యూ.